శ్రీరామా జయ రామా రఘురామా ఓం నమో వెంకటేశాయ. అసీతా సమేతైరకోదండభూషై అసౌమిత్రివంధ్యైరచండ ప్రతాపై అలంకేశకాలైరసుగ్రీవమిత్రై అరామాభిధేయైరలం దైవతైర్నః. సీతాసమేతుడైనటువంటి వాడు కోదండమును, ఆ ధనుస్సుని ఆయుధంగానూ అలంకారముగానూ కూడా ధరించినటువంటి వాడు, ప్రచండ ప్రతాపవంతుడైనటువంటి వాడు, లంకాధిపతి అయినటువంటి రావణాసురునికి యముని వంటి వాడు, సుగ్రీవునికి మిత్రుడైనటువంటి వాడు, సకల గుణాభిరాముడైనటువంటి రామచంద్రుని తప్ప ఇతరులెవరినీ కూడా ఆశ్రయించను అని ఆ రామచంద్రమూర్తికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి శ్రీవారి యొక్క అనుగ్రహంతో భక్తులందరూ కూడా వివాహాది సకల శుభ పరంపరలతోటి, సత్సంతానాది సకల సంపదలతోటి, పిల్లలందరూ కూడా ఆయురారోగ్యములతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ, తిరుమల తిరుపతి దేవస్థానం వారు స్వామివారి సన్నిధానంలో ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం సకల సంపత్ప్రదమైన బాలకాండ పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 353వ రోజులో ప్రవేశించాము. మరి మనం ప్రతిరోజు కూడా శ్రీమద్ రామాయణ జ్ఞాన యజ్ఞాన్ని నిర్వర్తించుకుంటూ ఉన్నాము. భగవంతునికి సంబంధించి ఆధ్యాత్మికపరమైనటువంటి ఏ కార్యము చేసినా అది జ్ఞానయజ్ఞమే అవుతుంది. మరి అటువంటి యజ్ఞంలో ఉత్సవములుంటాయి, ఆనందం ఉంటుంది, భగవంతుడు మన మనస్సులో ప్రత్యక్షమవుతాడనే విషయాన్ని అన్నమాచార్యుల వారు అనుభూతి చెంది మనందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నారు. అటువంటి అన్నమాచార్య సంకీర్తన శ్రీ కె సరస్వతీ ప్రసాద్ గారు వారి యొక్క బృందం, మన అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారు ఆలపించే జ్ఞానయజ్ఞమీగతి మోక్ష సాధనము అనే సంకీర్తన ఆలకిద్దాము. ఓం నమో వెంకటేశాయ. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము, నానార్థములు నిన్నే నడపె మా గురుడు, జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి, అలరి దేహమనేటి యాగశాలలోన బలువై అజ్ఞానపు పశువును బంధించి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు, కలసి వైరాగ్యపు కత్తుల కోసి కోసి వెలయ
జ్ఞానాగ్నిలో వ్రేలిచె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. మృక్కుచు వైష్ణవులని ముని సభ గూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును చేసి. మృక్కుచు వైష్ణవులని ముని సభ గూడబెట్టి చొక్కుచు శ్రీపాద తీర్థ సోమపానమును చేసి. చక్కగా సంకీర్తన సామగానమును చేసి. చక్కగా సంకీర్తన సామగానమును చేసి. చక్కగా సంకీర్తన సామగానమును చేసి. ఇక్కువతో యజ్ఞము సేయించెపో మా గురుడు. చక్కగా సంకీర్తన సామగానమును చేసి. ఇక్కువతో యజ్ఞము సేయించెపో మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబును వెట్టి. తదీయ గురు ప్రసాదం పుపురోడాశమిచ్చి కొదదీరా ద్వయమను కుండలంబును వెట్టి. ఎదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షము చేసే. ఎదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షము చేసే. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. ఎదలో శ్రీ వెంకటేశు నిటు ప్రత్యక్షము చేసే. ఇదివో స్వరూప దీక్ష ఇచ్చెను మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. నానార్థములు నిన్నే నడపె మా గురుడు. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. జ్ఞానయజ్ఞమీ గతి మోక్ష సాధనము. స్వామివారి యొక్క వైభవాన్ని, గురువు ద్వారా జ్ఞానయజ్ఞాన్ని ఏ విధంగా చేయాలి అనే విషయాన్ని, గురువు ఏ విధంగా మనల్ని జ్ఞాన మార్గంలో ఉంచుతాడనే విషయాన్ని చక్కగా తెలియజేశారు. ఇక్కడ చూడండి, మన దేహమే ఒక యాగశాల కనుక అయినట్లయితే ఆ యాగశాలలో జ్ఞానాగ్ని రగులుతూ ఉంటుంది తేజస్సుతోటి. అటువంటి జ్ఞానాగ్నిలో మనలో ఉన్నటువంటి కామక్రోధలోభాది ఏవైతే ఈ అజ్ఞానభరితమైనటువంటి లక్షణాలు ఉన్నాయో ఆ అజ్ఞానభరితమైనటువంటి లక్షణాలను జ్ఞానాగ్నిలో దహింపజేసి పరిపూర్ణమైనటువంటి జ్ఞానవంతులుగా మనల్ని గురువు బోధిస్తారట. ఏమండి, ఎప్పుడూ కేవలం జ్ఞానాన్ని బోధించడము ఈ విధంగానైనా ఏదైనా ఉత్సాహభరితమైనటువంటిది అంటే పార్టీ అంటూ ఉంటారు కదా, అటువంటిదేమీ లేదా అంటే అది కూడా ఉన్నది. ఏమిటి అంటే వైష్ణవులు అంటే విష్ణు భక్తులందరినీ కూడా ఒక చోట చేర్చి మరి సహజంగా శీతల పానీయాలు స్వీకరిస్తూ ఉంటారు. మరి ఇక్కడేం చేస్తుంటాము అంటే విష్ణు భక్తులందరూ ఒక చోట చేరి చక్కగా స్వామివారి యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరిస్తూ
అలాగే సంకీర్తనము ఈ విధంగా మంచి అన్నమాచార్య సంకీర్తనలు వంటి సంకీర్తనలను ఆలపిస్తూ ఉంటే వింటూ ఆనందిస్తూ తన్మయత్వాన్ని పొందుతూ ఆ స్వామివారి యొక్క సేవలో తరించటమే ఉత్సవము అని చెబుతూ అలా స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించి స్వామిని గనక మన మనస్సులో ప్రత్యక్షం గనక చేసుకున్నట్లయితే స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంతకు మించినటువంటి జ్ఞానయజ్ఞము, ఇంతకు మించినటువంటి ఆనందము మరి ఒకటి ఉన్నదా అని అన్నమాచార్యులు వారు చక్కగా మనకు బోధించారు. అటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి పరమాత్మ యొక్క అనుగ్రహంతో మన బాలకాండ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికాగ్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశ రక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహ సిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గో సంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పునఃసరం 48 సర్గ 49 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీమద్యోగ వాసిష్ఠే విశూచికా మహామారీ నివారకస్య మహామంత్రస్య పారాయణం శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కో న యాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మనా. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం.
श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। अथ श्रीमद् रामायणे बालकाण्डे 48 सर्गः। శ్రీ గురుభ్యో నమ. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీరామాయ నమ. మహాజనులారా, భక్త మహాశైలారా, ప్రేక్షక మహనీయులారా, మనం పరమ పవిత్రమైన రామకథ చెప్పుకుంటున్నాం. అనేక భాషల్లో, అనేక ప్రాంతాల్లో ప్రతి ఒక్కరికి కూడా వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునేందుకు, వారికి ఉత్తమ గతి కలిగేందుకు, వారి కష్టాలు పోవడానికి రామకథ ముఖ్యం అని మన గ్రంథాలు పరిశీలిస్తే తెలుస్తుంది. అనేక భాషల్లో రామకథ, అనేక ప్రాంతాల్లో వారి వారికి తోచిన విధంగా రామకథ గానం. ప్రతి పురాణంలోనూ రామకథను స్పృశించకుండా వేదవ్యాసుల వారు ఆ గ్రంథాన్ని పూర్తి చేయలేదు అంటేనే రామకథకి ఉండేటటువంటి గొప్పతనం మనకి స్పష్టమవుతుంది. ఈ సందర్భంలో మన రామాయణంలో ఉన్నటువంటి కొన్ని అంశాల్ని మనం కాస్త విశదీకరించుకోవలసినటువంటి అవసరం ఉంది. ప్రకృతంలో ఇంద్రుడు, అహల్య, గౌతముడు, ఈ ముగ్గురి మధ్య నడిచేటటువంటి ఈ సన్నివేశాలు ఒకానొక సందర్భంలో గౌతముడు ఇంట లేకుండా చూసి, గౌతముడు ఇంట లేకుండా చేసి, ఇంద్రుడు రహస్యంగా గౌతమ ముని వేషంలో అహల్య వద్దకు వచ్చాడు. ఒక క్షణకాలం గమనించండి. ఎందుకంటే దీనిని విపులీకరించి, దీనిని స్పృశించి, టచ్ చేసి నేను పెద్ద సాహసం చేస్తున్నాను అని మొదటి నుండి ఎందుకో కొంత ఇది సాహసోపేతమైన పనేమో అని అనిపిస్తోంది. కాకపోతే దీనికి దారి చూపించినటువంటి మహనీయులు మన పూర్వ ప్రవచనకర్తలు. వారు కొంత స్థాయిలో కొంతవరకు దీన్ని విశదీకరించి విడిచిపెడితే ఆ మిగిలిన అంశాన్ని మనం కాస్త వివరించుకుందాం అని పూనుకుంటున్నాం. ఒకరు చెప్పడం, ఒకరు వినడం కాదు, అందరం కలిసి ఆలోచించాల్సినటువంటి విషయం ఇది. 48వ సర్గలో 17వ శ్లోకాన్ని దయచేసి ఒక్కసారి గమనించండి. అక్కడి నుంచి ఒక 4-5 శ్లోకాలు. ఒకానొక సందర్భంలో గౌతముడు, అహల్య వారి కుటీరం, అక్కడ గౌతమ ముని అహల్యతో కూడి తపస్సు చేసుకుంటూ ఉండేటటువంటి సందర్భంలో 48వ సర్గలో 17వ శ్లోకం ఒక్కసారి గమనించండి. తస్య అంతరం విదిత్వాతు సహస్రాక్ష శచీపతి మునివేషధర అహల్యాం ఇదం వచనమబ్రవీతు అని ఉంది. దాని యొక్క అంతరాన్ని, అంటే ఆ గ్యాప్ని, ఆ ఛిద్రాన్ని గమనించి అన్నట్లుగా ఒక అర్థం వస్తుంది. ఆ గౌతముడు లేకుండా ఉన్న సందర్భాన్ని గమనించి అని ఒక అర్థం వస్తుంది. సహస్రాక్షుడైనటువంటి, శచీపతి అయినటువంటి అంటే దేవేంద్రుడు అని, మునివేషధర అంటే ఋషి వేషాన్ని వేసుకుని, అంటే తాను దేవతారూపంతో కాకుండా ఆ ముని వేషం ఎవరిది అంటే తరువాత గౌతమ ముని మాటల్లో నా రూపాన్ని ధరించి నువ్వు ఇలాంటి పని చేస్తావా అని చెప్పడం వల్ల గౌతమ ముని వేషం ధరించి అని మనకి స్పష్టమవుతుంది. గౌతమ ముని వేషధరుడై అహల్య దగ్గరకు వచ్చి ఈ మాట పలికెను అని ఉంది. ఋతుకాలం ప్రతీక్షంతే, తర్వాతి శ్లోకం 48వ సర్గలో 18వ శ్లోకం. ఋతుకాలం ప్రతీక్షంతే నార్థిన సుసమాహితే సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే అని ఉంది. ఈ శ్లోకంలో స్త్రీ సౌందర్యాన్ని పొగుడుతున్నట్లుగా కొన్ని మాటలు. సుమధ్యమే, సుసమాహితే
తయారుగా సిద్ధంగా ఉన్నటువంటి అని అర్థం వస్తుందన్నమాట. దేనికోసం తయారుగా ఉన్నా అని వాల్మీకి గురువుగారు చెప్పరు, అది రహస్యం. సుసమాహితే తయారుగా ఉన్నా, సుమధ్యమే మంచి సౌందర్యంతో ఉన్నా అని అర్థం వస్తుంది. పిలిచి ఇమే అన్నట్లుగా అర్థినః అన్నవారు, అర్థినః అంటే కోరిక ఉన్నవారు, అర్థం అంటే కోరిక కదా, కోరిక ఉన్నవారు ఋతుకాలం గురించి ఎదురు చూడరు అని అన్నారన్నమాట. అసలు ఋతుకాలం అంటే ఏమి? మామూలుగా విచిత్రం ఏమంటే లోకంలో కొన్ని మాటలకి చాలా ప్రసిద్ధి ఉంటుంది, ప్రసిద్ధంగా ఎక్కువ సార్లు ఉపయోగిస్తూ ఉంటారు. ఆ ఎక్కువ సార్లు ఉపయోగించేటటువంటి ఆ మాటకు వెంటనే స్ఫురించేటటువంటి అర్థం, ఆ ప్రసిద్ధమైనటువంటి అర్థం, దాన్ని శీఘ్రోపస్థితము అని అంటారన్నమాట. అన్న మాట విన్న వెంటనే ఆ అర్థం స్ఫురిస్తుందన్నమాట. ఇప్పుడు ప్రకృతంలో మనం గమనించుకోవలసినటువంటి అంశాలు, ఋతుకాలం అని ఒక మాట, సుమధ్యమే లేకపోతే సుసమాహితే అని ఒక మాట, మళ్ళీ కృతార్థాస్మి ఒక మాట, మళ్ళీ ఆత్మానం మాంచ దేవేశ అని ఒక మాట, తర్వాత శుశ్రోణి పరితుష్టోస్మి అని ఒక మాట. ఈ శ్లోకాల్ని మన కార్యకర్తల సహకారంతో మీకు అందరికీ చూపిస్తూ వివరించడానికి యథాశక్తి ప్రయత్నం చేస్తాను. అప్పుడే మీరు ఫోన్లు అవి చేతిలోకి తీసుకుని కామెంట్ కోసం ప్రయత్నించకండి. ఇదంతా విన్న తర్వాత ఇది సబబు కాదు అని అనిపిస్తే నేనే ఒప్పుకుంటాను. నాకు ఏ విధమైనటువంటి పట్టుదల ప్రతిజ్ఞలు లేవు. ఒక్కటే, ఉన్న అర్థాన్ని వాల్మీకి గురుగారి యొక్క సహృదయతని, మన రామచంద్రమూర్తి దేనిని గ్రహించాడో దానిని మీ ముందు ఉంచాలి అని ఒక చిన్న ప్రయత్నం. ప్రకృతంలో ఋతుకాలం ప్రతీక్షంతే అని 48వ సర్గలో 18వ శ్లోకం అని అనుకున్నాం కదా. అక్కడ ఆ మాట ఏమనుందంటే కోరిక ఉన్నవారు ఋతుకాలం గురించి ఎదురు చూడరు అని ఉందన్నమాట. ఋతుకాలం అంటే ఏమి? వెంటనే మనకి స్ఫురించేది. కాస్త ధర్మశాస్త్రాల్ని పరిశీలిస్తే స్త్రీ పురుషులు వారి సంభాషణ ఈ సందర్భాల్లో ప్రతిదానికి ప్రకరణం ముఖ్యం అంటారన్నమాట. ప్రకరణం అంటే ఆ సందర్భం అని అర్థం చేసుకోవచ్చు మనం. ఆ సందర్భం ఏమి? భర్త ఇంట్లో లేడు, ఇంద్రుడు అంటే ఒక పరపురుషుడు, అవతల ఉన్నది అహల్య అపురూప సౌందర్యవతి, ఒక పరపురుషుడు ఒక అపురూప సౌందర్యవతితో మాట్లాడేటటువంటి మాటలు ఇవి. ఇది కదా ప్రస్తుతం మన మనస్సులో ఉన్నటువంటి విషయం. ఆ సందర్భంలో ఉన్న మాటల్ని మనం ఒకలా అర్థం చేసుకుంటే అది పొరపాటు, అది అంతరార్థం వేరే అని కదా ఇప్పుడు మన ఆశయం. ఋతుకాలం ప్రతీక్షంతే నార్థిన సుసమాహితే అని అన్నప్పుడు ఋతుకాలము అంటే షోడశర్తు నిశ స్త్రీణాం అని మొదలుపెట్టి ధర్మశాస్త్రంలో సంతతి గురించి ఒక విధమైనటువంటి సూచనలు కనిపిస్తాయి. ఏమనంటే ఏ సందర్భంలో స్త్రీ పురుషులు ఇద్దరు దగ్గరైతే ఎటువంటి సంతతి కలుగుతుంది, ఎటువంటి సంతతి కలగాలి అని ఆ స్త్రీ పురుషులు కోరుకుంటున్నారో దానికి తగినట్లుగా వ్యవహరించడం అని దాని గురించి కొంత చెప్తూ స్త్రీలకు ప్రతి నెల రజోదర్శన కాలం ఏదైతే ఉందో దాని తరువాత వైద్యులు చెప్తూ ఉంటారు కదా, అండం విడుదలవ్వడం, ఈ మాటలంతా ఆ కాలాన్ని ఋతుకాలం అని అంటారన్నమాట. సూక్ష్మంగా మీకు అర్థమవ్వడం కోసం చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఈ స్త్రీలకు షోడశర్తునిశ అని అన్నారన్నమాట. 16 రాత్రులు ఋతుకాలము అని అన్నారన్నమాట. దానిలో మొదటి 5 రాత్రులను విడిచిపెట్టేసి 6వ రోజు రాత్రి నుంచి లెక్క పెడితే, అంటే పీరియడ్స్ టైంలో ఆ స్నానం అయిపోయిన తర్వాత 5వ రోజు స్నానం కూడా అయిపోయిన తర్వాత 6వ రోజు నుంచి కనుక మొదలు పెడితే ఇంకా 11 రోజులు వస్తాయి అన్నమాట. ఈ 11 అంతే కదా, 16లో 5 పోతే 11 రోజులు అనమాట. ఈ 11 రోజుల్లో సరి రోజులు బేసి రోజులు అని విడదీసి, ఈ రోజుల్లో గర్భధారణ జరిగితే ఈ విధమైనటువంటి సంతతి, ఈ రోజుల్లో అయితే ఈ విధమైన అని అలాగా మధ్యలో ఏకాదశులు పున్నమిలు ఇలాంటి లేకపోతే వ్రత విశేషాలు ఇలాంటివి కాస్త గమనించుకుంటూ అని ఒక విషయం చెప్పారన్నమాట. కనుక అపార్థానికి అపోహకి కూడా కొంత కారణం ఉండాలి కదా. ఏదీ లేకుండా అపార్థం చేసుకోలేరు కదా, అపోహ పడలేరు కదా.
కనుక అపార్థానికి అపోహకి అవకాశం ఇచ్చేటటువంటి మాట ఋతుకాలం ప్రతీక్షంతే. ఒక పురుషుడు, ఒక పరపురుషుడు ఒక స్త్రీతో మాట్లాడినప్పుడు ఋతుకాలం గురించి అంటే ఏమి, సంతతిని కోరుకోనేటటువంటి వారు ఎలా అయితే వారం వర్జ్యం ఘడియలు వగైరాలు అంతా గమనించుకుంటూ ఋతుకాలం గురించి ఎదురు చూస్తారో ఆ అండం విడుదలయ్యేటటువంటి సందర్భంలో గర్భధారణ కోసం అర్థించేవారు, కోరుకునేటటువంటి వారు, సుఖాన్ని పొందాలి అని అనుకున్నవారు దానికోసం ఎదురు చూడరు అని అర్థం వస్తోంది. ఇది ఒక మాట. ఋతుకాలం ప్రతీక్షంతే నార్థిన ఒక మాట. సుసమాహితే అంటే తయారుగా సిద్ధంగా ఉన్నా అని ఒక మాట. మళ్ళీ సంగమం త్వహమిచ్చామి, స్త్రీ పురుషులు కలయిక అని అన్ని దగ్గర పత్రికల్లో రాస్తుంటారు. నేను ఏదైనా ఈ తొందరపాటులో ఒకంత కూడని మాట మాట్లాడితే మనస్ఫూర్తిగా మీరందరూ నన్ను మన్నించాలి. ఎందుకంటే ఇది అనుభవంతో చెప్పే మాటలు కాదు, ఒక ప్రయత్నం అంతే, ఒక సంకల్పం అంతే, పరిపూర్ణంగా శ్రీరామానుగ్రహం అంతే. కనుక నేను చెప్పిన దానిలో సారాన్ని మాత్రమే గ్రహించమని సవినయంగా వేడుకుంటున్నాను. ఏదైనా చిన్న చిన్ని మాటలు, ఈ మాటలు మాట్లాడతారా, ఆ మాటలతో చెప్తారా అని మాత్రం వంకలు ఎంచవద్దు. నన్ను అడ్డం పెట్టుకుని నేను మాట్లాడేటువంటి ఈ మాటల్లో ఉన్న సారాన్ని గ్రహించి తుది నిర్ణయం, తుది తీర్పు మీరు చెప్పాలి అని నా ప్రార్థన. ప్రకృతంలో సుసమాహితే ఒక మాట. సంగమం త్వహమిచ్చామి అన్నప్పుడు ఆ స్త్రీ పురుషుల సంగమం అన్నప్పుడు వెంటనే అనిపించే అర్థం ఒకటి వస్తుంది అన్నమాట, కలయిక అని. అది శరీరముల కలయిక అనే భావన లోకంలో సంగమం త్వహమిచ్చామి త్వయా సహ సుమధ్యమే ఒక మాట. ఇది సౌందర్యాన్ని పొగిడేటటువంటి మాట. తర్వాత మాట ఇదే సర్గలో 48వ సర్గలో 20వ శ్లోకం. అథాబ్రవీతు సురశ్రేష్టం కృతార్థేన అంతర ఒక మాట. 19వ శ్లోకం 48వ సర్గలో 19వ శ్లోకం ఇలా ఉంది కదా. మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ రఘునందన మతించకార దుర్మేధా దేవరాజ కుతూహలాతు అనుంది. వచ్చినవాడు గౌతముడు కాదు, నాతో మాట్లాడేది సహస్రాక్షుడు అనే విషయాన్ని పసిగట్టిన మునివేషం సహస్రాక్షం విజ్ఞాయ దుర్మేధా, దుష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ఆ అహల్య దేవరాజ కుతూహలాత్ అంటే దేవేంద్రుడు ఇంత ముచ్చట పడుతున్నాడు, కుతూహల పడుతున్నాడు అనే కారణంగా ఇంకొక అపార్థం కూడా ఏమొస్తుందంటే దేవరాజు యందు తనకే కుతూహలం ఉన్న కారణంగా అని కూడా వస్తుందన్నమాట. దేవరాజు యందు కుతూహలమా, దేవరాజుకి తన పైన కుతూహలమా, రెండు అర్థాలు వస్తాయి అన్నమాట. దేవరాజ కుతూహలాత్ మతించకార, అతడికి అనువైన ఆలోచనను చేసెను అని అర్థం వస్తుందన్నమాట. తర్వాత మాట ఏమనుందంటే అథాబ్రవీతు సురశ్రేష్టం కృతార్థేన అంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం ఇతః ప్రభో 20వ శ్లోకం ఇది. అలా అయిన తరువాత అథ అనుంది కదా, అలా అయిన తరువాత సురశ్రేష్టం దేవతలలోకెల్లా ఉత్తముడైనటువంటి ఒకానొక మహోత్తముడు అన్నమాట ఈ పరపురుషుడు ఆక్షేపవాదుల అభిప్రాయం ప్రకారం. కనుక సురశ్రేష్ఠుడు కృతార్థేన అంతరాత్మన, నేను కృతార్థురాలను అయ్యాను అని పూర్తిగా భావిస్తున్నదై కృతార్థాస్మి సురశ్రేష్ఠ అని చెప్పిందనమాట. నేను కృతార్థురాలను అయ్యాను ఓ సురశ్రేష్ఠుడా, గచ్చ శీఘ్రం ఇతః ప్రభో, ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపో అని అంటుందన్నమాట. అంటే తప్పు చేసినప్పుడే కదా ఈ గుట్టు బయటపడిపోకుండా అక్కడి నుంచి తప్పుకుని ఆ విషయం బట్టబయలు కాకుండా ఉండాలి అని ప్రయత్నం చేస్తారు అని ఆక్షేపవాదులకు అనిపించేటటువంటి అంశం అన్నమాట. గచ్చ శీఘ్రం ఇతః ప్రభో, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మన గుట్టు రట్టు కాకుండా అన్నట్లుగా శంకించేటటువంటి వారు, మన రాముడిని నిందించేటటువంటి వారు అర్థాలు చెప్తున్నారన్నమాట. తర్వాతి మాట ఇంకొకటి ఏముంది మరి, ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్ష మానద అని ఇంకొక మాట చెప్తోంది. ఇదే 48వ సర్గలో 21వ శ్లోకం. ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్షమానద అంటే ఒకానొక తప్పు చేసేసిన సందర్భంలో ఈ తప్పు నలుగురికి తెలియకూడదు, ఇప్పుడు బయటపడకూడదు, కనుక వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఇది మరెవరికి చెప్పకూడదు, ఇది గుట్టుగానే ఉంచాలి తర్వాత కూడా అన్నట్లుగా ఆక్షేపవాదులకు అనిపించేటటువంటి మాట ఏమనంటే, నన్ను నిన్ను కూడా నువ్వే రక్షించుకోవయ్యా అని చెప్తోంది అన్నమాట. అంటే ఆడదానిని నేనేం ఎంతవరకు ప్రయత్నం చేయగలుగుతాను ఇలాంటి విషయాలు. ఆత్మానం మాంచ దేవేశ సర్వదా రక్ష మానద
అని ఒక మాట ఉంది. తరువాత ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అహల్యాం ఇదం అబ్రవీత్ అని అన్నారు. అప్పుడు అంత జరిగిన తర్వాత దేవేంద్రుడు కూడా గుట్టు చప్పుడు కాకుండా జాగ్రత్తగా వెళ్ళిపోవాలి, కానీ ఒక నవ్వు నవ్వేడు అంటే అందులో ఏదో అంతరార్థం కదా. ఇంద్రస్తు ప్రహసన్ వాక్యం అంటే ఈ నవ్వు చాలా ప్రమాదకారి అండి. నవ్వు 4 విధాల చేటు అంటారు కదా. కొన్ని సందర్భాల్లో లెక్కలేంతనాన్ని కూడా ఇది కనబరుస్తుందన్నమాట. చాలా ప్రమాదకరం. కనుక ఇంద్రస్తు ప్రహసన్ అన్న దానిలో పకపక నవ్వి అని అర్థం వస్తుందన్నమాట. ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? తర్వాతి శ్లోకం 22వ శ్లోకం, శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం. ఓ శుశ్రోణి అనే మాట కూడా స్త్రీ సౌందర్యాన్ని పొగిడేటటువంటి మాట అన్నమాట. అంటే మంచి కటి ప్రదేశం, మంచి జఘన ప్రదేశం కలిగినటువంటి ఓ సౌందర్య రాశి అన్నట్లుగా అర్థం వస్తోంది అని మన రామాయణాన్ని నిందించడానికి తెగబడేటటువంటి వారికి అనిపించే మాట. శుశ్రోణి పరితుష్టోస్మి గమిష్యామి యథాగతం, వచ్చినట్లుగానే వెళ్ళిపోతాను, నేను ఎవరికీ చెప్పను, ఎక్కడ ఏమీ మాట్లాడను అన్నట్లుగా. గమనించండి. ఇప్పుడు ఏవం సంగమ్యతు తయా తరువాతి శ్లోకంలో కూడా ఒక చిన్న మాట పరిశీలించాలి. ఈ విధంగా ఆమెతో సంగమించి ఏవం సంగమ్యతు తయా నిశ్చక్రామ ఉటజాత్ తతః ఆ పర్ణశాల నుండి బయటకు వచ్చేసి ససంభ్రమాత్వరన్ రామ శంకితో గౌతమం ప్రతి, గౌతముడు వచ్చేస్తాడేమో అని అలా శంకిస్తున్నట్లుగా తత్తరపాటుతో బిత్తరపోయి అలా భయపడుతూ బయటికి వస్తూ ఉండగా ఇంతలో గౌతముడు వచ్చేసాడు, గౌతముడు శపించాడు అని ఉంది ఆ కథ. గమనించండి. 17, 18, 19, 20, 21, 22 పోని 23వ శ్లోకం, ఈ 7 శ్లోకాలే ఇక్కడ కీలకం. ఈ మాటలకు అర్థం ఎలా చెప్పాలి? కొన్ని సందర్భాల్లో నచ్చితే ఒకలా అర్థం తీసుకుంటాం, మనం నింద వేయాలి అనుకుంటే ఒకలా అర్థం తీసుకుంటాం. ఆ మాటను ఇలా కూడా అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక చిన్న మాట అనుకోవాలి అంటే, భర్త లేకపోతే ఇంట్లో గౌరవనీయులైనటువంటి కొందరు వ్యక్తులు ఉన్నారు. హఠాత్తుగా ఓ గురుగారు వచ్చారు, మావయ్య మీరు లేచి కాస్త అలా కూర్చోండి అని అందనుకోండి. అర్థం చేసుకుంటే పెద్దల్ని గౌరవించాలి కదా, మనం లేచి అవకాశం ఇవ్వాలి అని అనిపించింది అనుకోండి. కోడలు చెప్పిన మాట మావగారికి నొప్పిగా, బాధగా, కష్టంగా అనిపించదు. మీరు ఇలా కూర్చుండిపోతే ఎలాగా, లేవాలి, గబగబా వచ్చేస్తున్నారు పెళ్లివారు అని కోడలు తొందర పెట్టింది అనుకోండి. అమ్మో కోడలు ఎంత ఆత్రం పడుతుందో అని అనిపించే సందర్భం ఉండవచ్చు. కొన్ని సందర్భాల్లో పక్కవారు ఎగదోసారు అనుకోండి, కోడల నా మీద ఇలాగా అనడం నన్ను కూర్చున్న చోటు నుంచి లేవగొట్టేస్తుందా అని చెప్పి అర్థాలు తీసుకున్నారనుకోండి, ఏమంటారు? అపార్థాలు అంటారు కదా. మరి మన మీద ఉద్దేశపూర్వకంగానే కూర్చున్న చోటు నుంచి లేపేసే సందర్భాలు ఉన్నాయనుకోండి, వాడు అంతల్లా పొమ్మంటే ఇంకా అక్కడే కూర్చుంటావేమిటి, ఆ మాటలకి అర్థాలు తెలియలేదా నీకు అని అడుగుతూ ఉంటారు కదా మన ఆత్మీయులు. ఈ మాదిరిగా ఒక మాట సందర్భాన్ని బట్టి, మన మనస్తత్వాన్ని బట్టి, అవతలి వ్యక్తికి తనకి ఉండేటటువంటి స్నేహబంధాన్ని బట్టి, అంటే ఏమి అర్థం చేసుకునే వారికి మాట్లాడిన వారి పట్ల ఉండే సదభిప్రాయాన్ని బట్టి భావాల్ని అర్థం చేసుకుంటూ ఉంటాం మనం. కనుక ఇప్పుడు ప్రకృతంలో మనం ఎవరి పట్ల సద్భావనతో ఉండాలి? మొట్టమొదట మన కథానాయకుడు మన రామచంద్రమూర్తి. మన రామచంద్రమూర్తికి ఈ కథను ఉపదేశిస్తున్నటువంటి బ్రహ్మర్షులు, విశ్వామిత్రులు గురువుగారు. ఆ వృత్తాంతాన్ని మనకు ఉపదేశిస్తున్నటువంటి వాల్మీకి గురువుగారు మహనీయులు. ఆ వృత్తాంతాన్ని నిండు సభలో పాడుతున్నటువంటి లావాకుశులు. ఇలా మొదలు పెడితే మనకి ఈ ఉపదేశాలని చేసినటువంటి పెద్దలు, వ్యాస భగవానులు, దీనికి కాస్త వివరణం, విశ్లేషణం ఇచ్చినటువంటి మహనీయులు. వీరందరి పట్ల మనం కనుక సద్భావంతో ఉన్నట్లయితే అప్పుడు ఒకలా ఆలోచించడం మొదలు పెడతామన్నమాట. ప్రకృతంలో ఇప్పుడు ఇంద్రుడు, అహల్య, గౌతముడు, ఈ ముగ్గురిలో ఇంద్రుడు కుతూహలపడి, ఎందుకంటే ఈ ప్రయత్నం ఇంద్రుడి దగ్గరే మొదలైనట్లుగా కనిపిస్తోంది కదా, ఇంద్రుడే ప్రయత్నం చేసి, అందున కూడా ఇంకొక మాట కూడా అనుకున్నాం మనం, ప్రమాణాలు మళ్ళీ చూపిస్తాను నేను. ఒక ఇంద్రుడు, చంద్రుడు కలిసి
ఒక నాటకం ఆడాలి అని సిద్ధపడి చంద్రుడి సహాయం తీసుకుంటే ఆ చంద్రుడేమో నేను కుటీరానికి పైకెక్కి కోడిలాగా కూస్తాను, దానితో బ్రాహ్మీ ముహూర్తం అని భ్రమపడినటువంటి ఆ గౌతముడు బయటికి వెళ్ళిపోతాడు. కనుక గౌతముడిని బయటికి పంపించడం అనేది నా వంతు, మిగతా కథ నీ వంతు అన్నట్లుగా వారిద్దరూ అనుకున్నట్లుగా. దీనికి అంతకీ ప్రమాణం నేను చూపించగలను, నా దగ్గర ఉంది. ప్రకృతంలో కల్లోలం అయిపోతుందని దాన్ని ఎత్తుకోవట్లేదు. సారమేమంటే ఇంద్రుడు ప్రయత్నం చేసి చంద్రుడి సహకారంతో ఒకానొక కోడి కూతను వినిపిస్తే అది తెల్లవారుజాముకు సంకేతం అని భావించిన గౌతముడు బయటికి వెళ్ళిపోయాడు. కనుక ఇంద్రుడి నుంచి ఈ ప్రయత్నం మొదలైంది అని అనుకున్నాం కదా, ఇంద్రుడికే ఈ ఉబలాటం అని. ఇంద్రుడు, దేవతలు అసలు ఎటువంటి వారు? దేవేంద్రుడికి ఈ వాంఛలు వగైరాలు ఉంటాయా? మనం గమనించుకోవలసిన అంశాలు ఏమనంటే, అహల్య పతిత పతివ్రత. ఇంద్రుడు అహల్య వద్ద సుఖాన్ని పొందాలనుకున్నాడా, అహల్యను చెడగొట్టాలనుకున్నాడా? ఇంద్రుడి అసలు అజెండా ఏమి? ఇలాంటి ప్రశ్నలు వేసుకుంటే మనకి కొన్ని సమాధానాలు వాల్మీకి గురుగారి మాటల్లోనే దొరికిస్తాయి. ఏమనుకున్నాం నిన్న చెప్పుకున్నటువంటి మాటల్లో? సురసాహ్యకరం దేవకార్యం ఇదం కృతం అనేలాంటి మాటల్ని చెప్పుకున్నాం. ఎన్నో శ్లోకము కూడా తీసి చెప్పొచ్చు, కథకి అడ్డొచ్చేస్తుంది. అందుకని చెప్పిన దాని మీద కాస్త నమ్మకం ఉంచి శ్రద్ధగా విని కావాలంటే మీరు పుస్తకాలు తిరగేసుకోవచ్చు. ఇంద్రుడు ఏం చెప్పాడు? అంతా పని సాధించుకుని వచ్చిన సందర్భంలో నేను గెలుచుకున్నాను అన్నట్లుగా తను చేసినటువంటి ఆ ఫీలింగ్స్, ఆ అనుభూతుల్ని పంచుకుంటాడా? నేను వెళ్ళిన పనిని పూర్తి చేసుకొచ్చాను, ఆ వెళ్ళిన పని కూడా దేవకార్యం సురసాహ్యం అని చెప్పాడా? అది గమనించుకోవాలి అన్నమాట. అది గమనిస్తే మనకి కొన్ని విషయాలు ఏం తెలిసాయి? అందులో మొట్టమొదటి ఏం తెలిసింది? ఇంద్రుడు చేసిన పని, ఇంద్రుడి ఎజెండా దేవకార్యాన్ని సాధించడం. దేవకార్యము ఈజ్ ఈక్వల్ టు లోకోపకారం. అది ఎలా అంటే, గౌతముడికి పరీక్ష పెట్టడం, ఆ పరీక్షలో పర్యవసానం ఏమి కావాలి, ఏమి జరగవలసి ఉంది అంటే ఆ తపస్సును తగ్గించడం. ఇప్పుడు ఎందుకు ఇలా చేయాలి అనేది మనం కాస్త వివరంగా ఓపికగా అనుకుందాం. ప్రకృతంలో ఇంద్రుడి ఎజెండా ఏమి అనే దగ్గర మనం పరిశీలిస్తే దేవకార్యాన్ని సాధించడం, లోకోపకారాన్ని సాధించడం అని వెళ్ళి చెప్పుకున్నాడు కదా. ఆ మాటలు అబద్ధాలు కావు కదా అనిపిస్తుంది ఆలోచిస్తే. ఏమండి, అంతదాకా వచ్చాక ఎవరైనా తప్పు చేయకుండా ఉంటారంటారా? మరీ విడ్డూరంగా చెప్తున్నారు అని అనిపిస్తుందన్నమాట. అక్కడ మనం పరిశీలించుకోవాల్సిన అంశం ఏమనంటే, ఇదే మహనీయులు, ప్రాతస్మరణీయులు బ్రహ్మశ్రీ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారు పెట్టినటువంటి మహాభిక్ష. దీని గురించి చాలా తర్జన భర్జన పడుతూ ఉండేటటువంటి సందర్భంలో మరి ఎందుకో ఆ భగవంతుడి దయవల్ల వారి ప్రవచనం, ప్రసంగం వింటూ ఉంటే ఒక అంశం కనిపించింది. ఆ అంశం గురించి ముందు వెనకలు అంతా పరిశీలించగా మహాభారతంలో ఉద్యోగ పర్వంలో కొన్ని మాటలు కనిపిస్తాయి అన్నమాట. ఆధారాలు ప్రమాణాలు లేనిదే ఎంత చెప్పినా మనం నమ్మలేం కదా. కనుక నాకు కూడా మొట్టమొదట అనుమానమే, నమ్మలేకపోయాను. గౌతముని అంతటి వానికే అనుమానం పీడించింది అంటే మనం ఇంకెంత మాత్రం. కనుక భారతంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని ఒక్కసారి గమనిస్తే బ్రహ్మశ్రీ మల్లాది వారు చెప్పినటువంటి ఒక చిన్న మాట, దానికి ముందు వెనకలు అక్షర దోషాలు వగైరాలు అంతా పరిహరించుకుని మనం చెప్పుకునే మాట. అకామద్వేష సంయోగా ద్రోహాల్లోభాచ్చ భారత ఉపేక్షయాచ భావానాం దేవాహ దేవత్వం ఆప్నువన్ అని చెప్పారన్నమాట. అసలు దేవత్వం అనేది ఎలా వస్తుంది? ఏ స్థితిలో ఉన్నటువంటి వారికి ఆ ఇంద్ర పదవి కట్టబెడతారు అంటే చెప్తున్నారు, ఏ విధమైనటువంటి కామ సంబంధము ఉండకూడదు, ఏ విధమైనటువంటి ద్వేషభావన ఉండకూడదు, ఏ విధమైనటువంటి ద్రోహభావన ఉండకూడదు, ఏ విధమైనటువంటి లోభం ఉండకూడదు. మళ్ళీ ఉపేక్షయాచ భావానం, ఇది ఇంకా చాలా కష్టతరం. కోరి కోరి దేనికి తెగబడకుండా ఉండడం అనేది పెద్ద మనిషి తరహాగా ఉన్నవారికి కొంతమందికి సులువైతే కూడా చాటుగా, గుట్టుగా, రహస్యంగా తనకి అవకాశం వస్తే తాను చేసినటువంటి తప్పు ఏ ఒక్కరికి తెలియదు అని అనిపించిన క్షణంలో కూడా తప్పు చేయకుండా ఉంటే వారు ఉత్తములు అన్నమాట. అందుకనే చెప్తారు, వృద్ధనారీ పతివ్రత ఇలాంటి ఉపదేశాలు ఎన్నో చేస్తూ ఉంటారు. చిన్నప్పుడు ఒకలా
గడిపిన పెద్ద ఏక అందరూ ఆరిందాగా పెద్ద పెద్ద కబుర్లు చెప్తూ ఉండవచ్చు. కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు, అందుకనే నీతిశాస్త్రం చాలా గొప్పగా చెప్తుంది, అసంభవములైనటువంటి కొన్ని అంశాలు, కటికి దారిద్ర్యం అనుభవించేటటువంటి సందర్భంలో అతడు దానం చేయగలగడం చాలా పెద్ద విషయం. వయస్సులో మంచి యౌవనంతో మంచి బిగితో పట్టుతో ఉన్న సందర్భంలో భగవద్ధ్యానం చేసుకోగలగడం నిజంగా చాలా గొప్ప అదృష్టం. ఎందుకంటే తరుణస్తావత్ తరుణీసక్త అంటుందన్నమాట శాస్త్రం. ఆ సందర్భంలో ఏం కావాలని అనిపిస్తుంది? అలా పరిశీలిస్తే ఆ దశల్లో ఏ ఏజ్కి తగినటువంటి ఎంజాయ్మెంట్ ఆ ఏజ్లో కోరుకునేటటువంటి సందర్భాల్లో మనం గమనించేటటువంటి అంశం ఏమి అంటే, కుదరక తప్పు చేయట్లేదా, కుదిరినా తెలిసిపోతుంది అని తప్పు చేయట్లేదా, తప్పు చేయొద్దు అనుకుని మనస్సులో అనుకుని తప్పు చేయట్లేదా అని గమనిస్తే, ఇజ్యాధ్యయన దానాని తపస్సత్యం ధృతి క్షమ అలోభ ఇది మార్గోయం ధర్మస్య అష్టవిధ స్మృత అని ఒక దగ్గర చెప్తారన్నమాట. అంటే లోకంలో కొన్ని మంచి పనులు ఉన్నాయండి, ఆ మంచి పనులు చేసేటటువంటి పెద్దలు ఉంటారండి, కానీ అవి 8 రకాలు. అందులో 4 మాత్రం పైకి 10 మందిలో చెడ్డైపోతామేమో, 10 మంది మన గురించి వేరేలా అనుకుంటారేమో అని కూడా చేస్తూ ఉండేటటువంటి సందర్భాలు ఉండొచ్చు. మేము పెద్దగా డొనేషన్లు ఇచ్చాం, మేము పెద్దగా పూజలు చేస్తూ ఉంటాం, మేము పెద్దగా రుద్రాక్షలు అవన్నీ వేసుకుని ఈ రకంగా ధార్మికంగా భక్తిగా ఉంటామని అవతలి వ్యక్తికి నమ్మకం కలిగించేలాంటి ప్రయత్నాలు కొన్ని జరుగుతూ ఉంటాయి. ఇజ్యా దేవతల్ని ఆరాధించడం, అధ్యయనం గొప్ప కోసం డిగ్రీల కోసం చదువుకోవచ్చు. ఇజ్యా అధ్యయన దానాన్ని గొప్ప కోసం 10 మందిలో పేరు కోసం దానాలు డొనేషన్లు వగైరాలు ఇవ్వచ్చు. ఇజ్యా అధ్యయన దానాన్ని తపః అంటే అలా కళ్ళు మూసుకుని చాలా గొప్పగా అలా తపస్సు చేస్తే, అబ్బా ఏం గురువుగారయ్యా, ఎంత ఏదో చెవులకేవో పెట్టుకున్నాడు, విభూతి రాసుకున్నాడు, రుద్రాక్షలు వేసుకున్నాడు, మామూలు వ్యక్తి కాదు అని భ్రమ కలిగించేందుకు కూడా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు. నిజంగా చేస్తే ఇవి ధర్మ మార్గములు. ఈ జియా దేవతారాధనం, అధ్యయనం, ఈ వేదాలు శాస్త్రాలు లేకపోతే పురాణాలు రామాయణం వగైరాలు చదువుకోవడం, దానం చేయడం, కలిగిన దానిలో తపస్సు చేయడం, సహజంగా ఒరిజినల్గా లోపల మనస్ఫూర్తిగా కనుక చేస్తే ఇవి చాలా ఉత్తమములైనవి. కానీ దంభార్థమపి సేవ్యతే, 10 మందిలో గొప్ప కోసం కూడా వీటిని పాటించేటటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ అంతరంగాన్ని తెరిచి చూస్తే బయటపడిపోయేటటువంటి కొన్ని సందర్భాలు, అంటే గీటురాయి లాంటి మనస్తత్వాలు ఒక దగ్గర ఎలా ఉంటాయంటే, సత్యం ధృతి క్షమ అలోభ అని ఒక మాట చెప్పారన్నమాట. నిజాయితీ అనేది మనస్సుకే తెలుస్తుంది. ఆడిన మాట అవునా కాదా, లౌక్యంతో గొప్ప కోసం ఏదో ప్రగల్భాలు పలకడం కోసం చెప్పేసేడా, అమలు పరుస్తాడా అనేది వేచి చూచి కనిపెట్టాల్సింది సత్యం అనేది తన అంతరంగానికి మాత్రం తెలుస్తుంది. గొప్ప కోసం ఒక దానం చేయొచ్చు, గొప్ప కోసం పెద్ద అట్టహాసంగా పూజ చేయొచ్చు, గొప్ప కోసం వేషభాషలు ఈ రుద్రాక్ష ధారణలు వగైరాలు చేయొచ్చు. నీతిగా ఉండడం, నిజాయితీగా ఉండడం అనేది కేవలం మనస్సాక్షికి మాత్రమే తెలుస్తుంది. అది తనకు మాత్రం నచ్చితేనే దాన్ని పాటించగలుగుతాడు. సత్యం. తర్వాత ఇంకొక మాట, ధృతి, పైకి నాకేం భయం లేదు, నన్ను ఎవడు ఏం చేయలేడు అని పలుకుతూ ఉండొచ్చు. అంతలా చెప్తున్నాడు అంటే అతడు ఏం భయపడట్లేదు అని అవతలి వారు భ్రమపడతారు ఏమో. కానీ ధైర్యం అనేది మనస్సుకి మాత్రమే తెలుస్తుంది. అది ఉందా లేదా, నటన కోసం ధైర్యమా, అసలు ధైర్యం ఉందా అని. తపః సత్యం, ధృతి క్షమ, ఓర్పు. ఒకటి, అవతలి వ్యక్తి ఒకలా మాట్లాడితే, ఒకలా నిందిస్తే అవతలి వ్యక్తి మీద ఇంకొక 10 మాటలు అనేయడానికి, దుమ్మెత్తి పోసేయడానికి, బురద చల్లడానికి తెగ పడతాడా? అలా పడని మనస్తత్వమా అనేది క్షమ, సహింపు గుణం ఉందా లేదా అనేది అంతరంగానికి మాత్రమే తెలుసు. అయితే సత్యం, ధృతి, క్షమ. ఇంకొక మాట అలోభ అని, అంటే మనకింత ఉంది కదా, ఒకంతైనా అవతలి వాడికి సహాయం చేసి పాపం అతడి కష్టాన్ని తీరుద్దాం అనేటటువంటి సైకాలజీ అది కేవలం మనస్సుకి మాత్రమే తెలుస్తుంది. ఇది గొప్ప కోసం ప్రదర్శించేది కాదు. నీతి నిజాయితీ అనేది గొప్ప కోసం ప్రదర్శించేది కాదు. ధైర్యం అనేది గొప్ప కోసం ప్రదర్శించేది కాదు. ఓర్పు పట్టడం అనేది గొప్ప కోసం ప్రదర్శించేది కాదు. అలోభం అనేది, ఉదారత అనేది. కనుక తత్ర ఆద్యశ్చతుర్వర్గ దంభార్థమపి సేవ్యతే. ప్రతి ఒక్క మాట ఈ రామాయణం బాగా అర్థం అవ్వడం కోసం చెప్తున్నమాట, అక్కర్లేని ప్రవచనం ప్రసంగం అని కలలో కూడా అనుకోకూడదు. ఈ చిన్న ప్రస్తావనతో మరి ఈనాటి కథ మనం ముగించుకోవలసి ఉంది, సమయం మించిపోతుంది. ప్రకృతంలో తత్ర ఆద్యశ్చతుర్వర్గ, 8 విధములైనటువంటి ఉత్తమ మార్గాల్ని పెద్దలు చెప్పి
మొట్టమొదటి ఆ 4 విషయాలు దంభార్థమపి సేవ్యతే, నలుగురిలో గొప్ప కోసం కూడా ఆచరింపబడుతూ ఉంటుందండి. ఆ 4 విధములైనటువంటి మార్గాలు కూడా ఆచరింపబడుతూ ఉంటాయి. ఉత్తరస్తు చతుర్వర్గ మహాత్మన్యేవ తిష్టతి. నీతి నిజాయితీలుగా ఉండడం, కాస్త భరించడం, కాస్త ఉదారంగా ఉండడం, కాస్త క్షమ, లేకపోతే సత్యం, ధృతి, క్షమ, అలోభం, ఈ 4 అంశాలు మహాత్మన్యేవ తిష్టతి, మహనీయులైన వారి యందు మాత్రమే మనం చూడగలుగుతాం. అవి గొప్ప కోసం పాటించేవి కాదు అని. ప్రకృతంలో మనం ఎక్కడ మొదలుపెట్టాము అంటే, కుదరక తప్పు చేయకపోవడం వేరు, కుదిరినా కూడా తప్పు చేయకుండా ఉండడం వేరు. కుదిరినా కూడా తప్పు చేయకుండా ఉంటే అతడు ఉత్తముడు, అతడు ఖచ్చితంగా పెద్ద మనిషి అని అర్థం అన్నమాట. కనుక మనం చేతివాటం చూపించినా, లేకపోతే జిహ్వా చాపల్యం చూపించినా ఎక్కడా బయటపడం. ఇక్కడ మనమొక్కరమే ఉన్నాం, ఈ విషయం ఎవరు రెండో కంటి వాడికి తెలియదు అన్నప్పుడు కూడా నువ్వు నీ ఉపవాస నియమమో లేకపోతే ఆహార నియమమో పెట్టుకోగలిగితే అప్పుడు గొప్ప అన్నమాట. అంటే చాటుకుండా కూడా ఫీలింగ్స్ని పక్కకి పెట్టేసి తన నియమం ఏదో దాన్నే కొనసాగించగలిగితే, కంటిన్యూ చేయగలిగితే అది దేవత్వం అన్నమాట ప్రకృతంలో చెప్తున్నారు. ఉపేక్షయాచ భావానాం, ఈ ఫీలింగ్స్ని పక్కకి పెట్టి సహజమైనటువంటి లోకసిద్ధమైనటువంటి వ్యవహారాన్ని పక్కకి పెట్టి ఉదాత్తంగా వ్యవహరించడం అనేది ఏదైతే ఉందో, ఆ పరమాత్మ పెట్టేటటువంటి దేవతల పదవిని కట్టబెట్టడానికి ఎంపిక పరీక్షలో ఇవి ముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్స్, అర్హతలు, యోగ్యతలు అని చెప్తున్నారు అన్నమాట. ఉపేక్షయాచ భావానాం దేవాః దేవత్వం ఆప్నువన్. ఇవి అన్నీ ఎంచి గమనిస్తేనే అలాంటి వ్యక్తిని అలాంటి పదవుల్లో కూర్చోపెడతాడు పరమాత్మ. ఇంద్రుడు, చంద్రుడు, లేకపోతే సూర్యుడు వగైరాలు వీరంతా ఎక్కడి నుంచో పుట్టుకు రాలేదండి. మరెవరు అంటే మనలోనే కాస్త తీరుగా, కాస్త పద్ధతిగా, కాస్త భక్తిగా, కాస్త ఒకంత ఇలా 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 మంచిగా ప్రవర్తిస్తూ ఉంటే, ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంటారు కదా, ఎగుమతికి యోగ్యమైనటువంటి వస్తువు అని ఎంచితే ఆ పరమాత్మ అప్పుడు ఆ బాధ్యతని కట్టబెడతాడనమాట. అది పదవి కాదు, అది బాధ్యత. అందుకనే వేదం చెప్తుంది, వేదం సహాయం లేనిదే ఏ విషయాన్ని వివరించుకోలేమని అనిపిస్తుంది. అగ్నిర్వా అకామయత అన్నాదో దేవానాగుస్యామితి అని మొదలుపెట్టి ఒక దగ్గర ఒకానొక సందర్భంలో అగ్నిదేవుడు ఒక యజ్ఞం చేశాడు, నేను ఇంతటి వాణ్ణి అవ్వాలి అని అతడు అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు, అతడు అంతటి వాడయ్యాడు అని చెప్తారన్నమాట. అక్కడ ప్రశ్న ఏం వేస్తారంటే, ఏమండి అగ్నిదేవుడుగా ఉన్నాడు అంటే అతడు పొందాల్సినటువంటి కొత్త పదవి ఏదీ లేదు. అతడు అగ్నిదేవుడు కాదు అంటే అగ్నిదేవుడు అకామయత కోరుకున్నాడు అని చెప్పడం కుదరదు, వేదవాక్యం అబద్ధమైపోతుంది అని విచారిస్తారన్నమాట. మరి అగ్నిదేవుణ్ణి పూజించడం అనేది ఎలా కుదురుతుందండి? ఇద్దరు అగ్నిదేవులు ఉండరు కదా. ఇదే మాదిరి ఇంద్రో వా అకామయత అని మొదలుపెట్టి అలా చెప్తూ ఉంటారన్నమాట. అప్పుడు అంటారు, నాయనా ఈ యజమాని ఈ పుణ్యం చేసేటటువంటి వాడు ఇతడి పుణ్యం పుచ్చి చాలా గొప్పవాడై రాబోయే కల్పంలో అగ్నిదేవుణ్ణి అవ్వాలి అని ఆ కల్పంలో ఉన్నటువంటి అగ్నిదేవుణ్ణి ఆరాధించాడు. అంటే అప్పటికే అంత పుణ్యం చేసి అగ్నిదేవుడుగా ఎవరైతే ఆ బాధ్యతల్ని నిర్వహిస్తున్నారో అతడిని అగ్ని అకామయత అంటే కాబోయే భావి అగ్ని పదవిని పొందదలిచినటువంటి ఆ మహనీయుడు ఆ ఉత్తమ యాగం చేశాడు అని చెప్తారు అన్నమాట. అంటే మనకి దీన్ని బట్టి తెలిసే విషయం ఏమి అంటే, ఇంద్ర, చంద్ర, సూర్య ఇలాంటి మాటలు ఆ పదవికి పేరు మేనేజర్, ఎండి, లేకపోతే ఇంకా ఏదో వగైరా చైర్మన్, ఇలాంటి మాటలు ఎలా అయితే ఉంటాయో అవి ఏ ఒక్కరికో నామకరణాలు కాదు కదా. అలాగే ఇవి కూడా నామకరణాలు కాదు. మరేమి అని ఆ బాధ్యతకి, ఆ పదవికి పేరన్నమాట. ఇప్పుడు ఇంద్ర పదవి రావాలంటే, లోకానికి అంతకి చల్లని వెన్నెలను అందించేటటువంటి చంద్ర పదవి రావాలంటే, ఇంకొక అగ్ని పదవి రావాలంటే, ఇంకొక సూర్య పదవి రావాలి అంటే వీళ్లలోనే కాస్త మంచి వాళ్ళని ఎంచి ఏరుకుని ఆ పరమాత్మ ఆ చోట్లో కూర్చోబెట్టి ఆ బాధ్యతల్ని నిర్వహించమంటాడనమాట. మనం కూడా మన ఇళ్లలో గమనిస్తుంటాం, పెళ్ళిళ్ళలో పేరెంటాలో అవుతూ ఉంటే వాటిని పంచిపెట్టడానికో, వాటిని కాస్త కాచుకోవడానికో, వచ్చిన వారికి స్వాగతం పలకడానికో ఉన్నవారిలోనే వీరు దీనికి యోగ్యులు అని ఎంచి నువ్వు గుమ్మం దగ్గరే నిలబడి వచ్చిన వారినందరినీ చిరునవ్వుతో స్వాగతం చెప్పు, వీరికి ఏదో పలానా గంధం రాయి, నువ్వేమో కాస్త తాళాలు జాగ్రత్త పెట్టుకుని అక్కడే కనిపెట్టుకుని ఉండు, ఇలా పురమాయించుకుంటాం కదా. ఈ జగచ్చక్రం కూడా పరమాత్మ అలాగే నిర్వహిస్తూ ఉంటాడు. కనుక మనలోంచే కొందరిని ఎంచుకుంటారు. ఇలాగా ఎంపిక చేయబడినటువంటి పరమయోగ్యమైనటువంటి అభ్యర్థులు ఉపేక్షయాచ భావానం అన్నమాట. అంటే సందు దొరికిన చాటుమాటుగా అయినా సరే
తన గుట్టు బయటకి తెలియదు అని ధీమా ఉన్నా సరే తప్పు చేయనటువంటి మహనీయులు అన్నమాట. భావములను అంటే ఫీలింగ్స్ని ఉపేక్షించేటటువంటి వారు, లెక్క చేయకుండా వాటికి లోబడిపోకుండా బానిసలు కాకుండా ఉండేటటువంటి వారిని మాత్రమే దేవత్వం వరిస్తుంది అని చెప్తున్నారన్నమాట. ఆ తర్వాత ఒక చిన్న మాటలు చెప్తాను. ఎవరు చెప్పారండి ఈ మాటలు అని అంటారేమో, అక్కడి కథాఘట్టం అంతా చాలా విస్తృతంగా ఉంది. చెప్తున్నారు, ఇది ద్వైపాయనో వ్యాస నారదశ్చ మహాతపాః జామదగ్న్యశ్చ రామః నః కథాం అకథయత్ పురా అని చెప్తున్నారు అన్నమాట. ఈ వృత్తాంతాన్ని నేను చెప్పట్లేదండి, మహనీయులు పూర్వులంతా కూడా చెప్పారు. అంతేకాదండో ఇంకొక మాట, నైవ మానుషవద్దేవా ప్రవర్తంతే కదాచన, ఎప్పటికీ కూడా మానుషవతు సామాన్య మానవుల్లాగా దేవతలు ప్రవర్తించరు. ఏమిటండి సామాన్య మానవుల్లాగా అంటే అంటారేమో, కామాత్ క్రోధాత్ తథా లోభాత్ ద్వేషాచ్చ భరతర్షభ అని చెప్తున్నారు అన్నమాట. మితిమీరిన తెగబడేటటువంటి కామానికి దేవతలు గురికారు, మరి పట్టరాని కోపానికి దేవతలు గురికారు. అదేవిధంగా లోభాతు, అదేవిధంగా ద్వేషాచ్చ అని చెప్పారన్నమాట. ఏ సందర్భంలో ఈ మాట చెప్పారు అంటే, పాండవులు ఆ దైవికములైనటువంటి అంశాలు దేవతలందరూ వారికి సహకారంగా ఉంటారు కనుక పాండవుల్ని మనం కొట్టలేం అని ధృతరాష్ట్రుడు వగైరాలు వీళ్ళు అనుకుంటూ ఉంటే ఆ సందర్భంలో చెప్తారన్నమాట. వారు ఎంత దేవతాంశాలు అయితే కూడా వీరి పురుష ప్రయత్నం వల్ల వీరు సాధించుకుని వీరు నెగ్గాల్సిందే తప్ప వారు సొంత బిడ్డలైనా సరే ఏ కాస్త ఉపేక్షించి దాన్ని ఏమంటారు వారి పట్ల మమకారంతో ప్రవర్తించి అలాంటి వారి దేవత్వానికి మత్స కళంకం తేరు కనుక ఎట్టి పరిస్థితుల్లో దేవతలకి పక్షపాతం కానీ కామక్రోధాదులు కానీ ద్వేషాదులు కానీ ఉంటాయని భ్రమపడే అవకాశమే లేదు అని చెప్తూ అక్కడ నిరూపిస్తున్నారు అన్నమాట. మనం ఈ కథ గమనిస్తే పూర్తిగా తెలుస్తుంది కదా, నిజంగానే దేవతలే నా కొడుకో నా పిల్లలో అని చెప్పి ఒకానొక మమకారం చూపించిన, లేకపోతే పగవాడు అని దుర్యోధనాదుల యందు ఒక వైరాన్ని ప్రదర్శించిన మరి దుర్యోధనుడు అంతలా ఆడించగలుగుతాడా? మరి ధర్మరాజు వగైరా మొదలైనటువంటి అలాంటి మహనీయులకు అలాంటి కష్టాలు వస్తాయా? వనవాసాలు అవన్నీ కూడా అంతటి ఘోరమైన స్థితి వస్తుందా అని ఆ కథలో అక్కడంతా వివరించి చెప్తారు అన్నమాట. కనుక దీన్ని గమనిస్తే మనకి తెలిసేటటువంటి అంశం ఏమి అంటే, ఉప్పు కారాలు తింటూ రకరకాలుగా మనోవికారాలకి గురి అయిపోయి యథేష్టగా పశు ప్రవృత్తితో విచ్చలవిడిగా ప్రవర్తించేటటువంటి ఈ పంచభౌతిక దేహం దేవతలకు ఉండదు. గురుగారు బ్రహ్మశ్రీ మల్లాది వారు చెప్తారు, వారిది తైజసం అన్నమాట. అందుకనే అది అంత లైట్ వెయిట్, అంత ఫాస్ట్గా ఉంటుంది కనుక ఈ భూమిని తాకదు, అది భూమికి ఒకంత కాస్త పైనే ఉంటుందన్నమాట. అంతటి తైజసమైనటువంటి ఆ దేహంలో ఈ మనోవికారాలు వగైరాలు చిత్తచాంచల్యాలు ఇవేమీ ఉండవండి. ఇంద్రుడు మోజుపడ్డాడు అనే మాట పూర్తిగా అపోహ. ఈ అక్షరాలు వారి ప్రవచనంలో ఉన్నాయి, మీరు కావాలనుకుంటే నా దగ్గర వస్తే వినిపిస్తాను తప్పకుండా. ఇది ఒక ప్రమాణం, దేవేంద్రుడు ఎటువంటి వాడు అని చెప్పుకోవడానికి. ఆ గురుగారు మల్లాది వారు ఇంకొక శృతిని కూడా ఉదహరించారు, అథర్వవేదంలో 3వ కాండలో ఉంది. మరి అదంతా అనుకుంటే కొంతసేపు పడుతుంది కదా, ఓపికగా వినాలి, తీరికగా చెప్తాను. మీకు తీరిక ఉండాలి, నేను ఓపికగా చెప్తాను. కనుక మీ అందరి సౌజన్యంతో మనం దీన్ని సమగ్రంగా అధ్యయనం చేసి అహల్య పతివ్రత అనే మాటను నిరూపించుకుని ఈ కథాఘట్టంలో చెప్పినటువంటి ఫలశ్రుతిని పరిపూర్ణంగా పొందాలి అన్నమాట. ఆలు మగల మధ్య ఏ విధమైనటువంటి అపోహలున్నా అన్నీ తొలగిపోయి ఒకరంటే ఒకరికి ప్రాణాతి ప్రాణంగా నీకోసమే నేను అన్నట్లుగా అన్యోన్యతతో హాయిగా సుఖంగా ఉండాలి. అలా ఉంటారు ఈ కథాశ్రవణం వల్ల అని సాక్షాత్తుగా మన శ్రీ మహావిష్ణువు అమ్మవారికి చెప్పినటువంటి ఆ ఆశీర్వచనం లోకంలో దంపతులకు, భావి దంపతులకు పరిపూర్ణంగా అందాలి అని మన రాముణ్ణి ప్రార్థిస్తూ హరయే నమః. స్వస్తి. ఆచార్యుల వారు చెప్పినటువంటి విశేషాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేసుకుందాము. హంతతే కథయిష్యామి శృణుతత్వేన రాఘవ యస్యైతత్ ఆశ్రమపదం శప్తం కోపాత్ మహాత్మనా గౌతమస్య నరశ్రేష్ఠ
పూర్వమాసీత్ పూర్వమాసీత్ మహాత్మనః మహాత్మనః ఆశ్రమః ఆశ్రమః దివ్యసంకాశః దివ్యసంకాశః సురైరపి సురైరపి సుపూజితః సుపూజితః సచేహ సచేహ తప ఆతిష్ఠత్ తప ఆతిష్ఠత అహల్యా సహితః అహల్యా సహితః పురా పురా వర్షపూగాన్ వర్షపూగాన్ అనేకాంశ్చ అనేకాంశ్చ రాజపుత్ర రాజపుత్ర మహాయశః మహాయశః తస్యాంతరం తస్యాంతరం విదిత్వా తు విదిత్వా తు సహస్రాక్షః సహస్రాక్షః శచీపతిః సచీపతిః మునివేషధరః మునివేషధరః అహల్యాం అహల్యాం ఇదం ఇదం వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ ఋతుకాలం ఋతుకాలం ప్రతీక్షంతే ప్రతీక్షంతే నార్థినః నార్థినః సుసమాహితే సుసమాహితే సంగమంతు సంగమంతో అహమిచ్ఛామి అహమిచ్ఛామి త్వయా సహ త్వయా సహ సుమధ్యమే సుమధ్యమే మునివేశం మునివేశం సహస్రాక్షం సహస్రాక్షం విజ్ఞాయ విజ్ఞాయ రఘునందన రఘునందన మతించకార మతించకార దుర్మేధాః దుర్మేధాః దేవరాజకుతూహలాత్ దేవరాజకుతూహలాత్ తథాబ్రవీత్ అథాబ్రవీత్ సురశ్రేష్టం సురశ్రేష్టం కృతార్థేన కృతార్థేన అంతరాత్మనా అంతరాత్మనా కృతార్థాస్మి కృతార్థాస్మి సురశ్రేష్ఠ సురశ్రేష్ఠ గచ్చ శీఘ్రం గచ్చ శీఘ్రం ఇతః ప్రభో ఇతః ప్రభో ఆత్మానం ఆత్మానం మాం చ దేవేశ మాం చ దేవేశ సర్వదా సర్వదా రక్షమానద రక్షమానద ఇంద్రస్తు ఇంద్రస్తు ప్రహసన్వాక్యం ప్రహసన్వాక్యం అహల్యాం అహల్యా ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ శుశ్రోణి శుశ్రోణి పరితుష్టోస్మి పరితుష్టోస్మి గమిష్యామి గమిష్యామి యథాగతం యథాగతం ఏవం సంగమ్యతు ఏవం సంగమ్యతో తయా తయా నిశ్చక్రామ నిశ్చక్రామ ఉటజాత్తతః ఉటజాత్తతః ససంభ్రమాత్ ససంభ్రమాత్ త్వరన్ రామ త్వరన్ రామ శంకితః శంకితః గౌతమం ప్రతి గౌతమం ప్రతి గౌతమం గౌతమం తం దదర్శాథ తం దదర్శాథ ప్రవిశంతం ప్రవిశంతం మహామునిం మహామునిం దేవదానవ దేవదానవ దుర్ధర్షం దుర్ధర్షం దేవదానవ దుర్ధర్షం దేవదానవ దుర్ధర్షం తపోబల సమన్వితం తపోబల సమన్వితం తీర్థోదక పరిక్లిన్నం తీర్థోదక పరిక్లిన్నం దీప్తమానం దీప్తమానం ఇవానలం ఇవానలం దీప్యమానమివానలం దీప్యమానమివానలం గృహీత సమిధం గృహీత సమిధం తత్ర తత్ర సకుశం సకుశం మునిపుంగవం మునిపుంగవం దృష్ట్వా దృష్ట్వా సురపతిః సురపతిః త్రస్తః త్రస్తః వివర్ణవదనః వివర్ణవదనః అభవత్ అభవత్ అథ దృష్ట్వా అథ దృష్ట్వా సహస్రాక్షం సహస్రాక్షం మునివేషధరం మునివేషధరం మునిః మునిః దుర్వృత్తం దుర్వృత్తం వృత్తసంపన్నః వృత్తసంపన్నః రోషాత్ రోషాద్ వచనమబ్రవీత్ వచనమబ్రవీత్ మమ రూపం మమ రూపం సమాస్థాయ సమాస్థాయ కృతవానసి కృతవానసి దుర్మతే దుర్మతే అకర్తవ్యమిదం
తస్మాత్ అకర్తవ్యమిదం తస్మాద్ విఫలస్త్వం విఫలస్వం భవిష్యసి భవిష్యసి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే బాలకాండే బాలకాండే అష్టచత్వారింశే సర్గే అష్టచత్వారింశే సర్గే చతుర్దశ శ్లోకాః చతుర్దశ శ్లోకాః మిగతా శ్లోకములను విశేషార్థాలతో కలిపి రేపు మనం పారాయణ చేసుకోబోతాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు పఠించుకుంటూ ఈనాడు సమయానుసారంగా ఫలశ్రుతి అదేవిధంగా ధన్వంతరి ధ్యానాలను మనందరము కలిసి పఠిద్దాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియస్య ముఖ్యా సుఖముత్తమం చ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాం భువి చార్థ సిద్ధిం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే. ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యో నిగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అధనవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః. సౌభాగ్యం దేవమంత్రి రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం. అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. అధ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అధ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. No.